పార్ట్ 2 భాష్యం. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు సూచింపదలచెను. అర్జునుడి భార్య అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణాచార్యుని వధింపగల పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు పూర్తిగా ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు అస్త్రవిద్య అభ్యాసము కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడు బ్రాహ్మణుడగుట చేత అతను అస్త్ర విద్యా రహస్యముల అన్నింటినీ అతనికి తెలియజేయుటకు ఏ విధముగాను సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగమున ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేనా వ్యూహమును రచించి ఉండెను.